కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. కనిపించడం లేదా? అవును విజయ్, ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి వెళ్ళేవాడు. భయపడకు పద్మ, నీ అన్నీకి వచ్చిన భయమేమీ లేదు, తప్పకుండా తిరిగి వస్తాడు. నా భయం వల్ల ఆ సంగ్రామ్ సింగ్ వల్లే. కూడా అవును విజయ్, వద్దని ఎంత వాదించినా మా అన్నయ్య వినిపించుకోకుండా ఆ సంగ్రామ్ సింగ్ అరెస్ట్ చేసి జైలు పాలు చేశాడు. నీ అంత చూస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆ సంగ్రామ్ సింగ్. పడ్డ మొదటి వారంలోనే తప్పించుకున్నాడు. అవును అవును పద్మ, ఆ సంగ్రామ్ సింగ్ జైలు తప్పించుకున్నాడనే విషయం నాకు తెలిసింది. పగబట్టిన తాచుపాము లాంటి వాడు. తాచుపాము కాటుకైనా విరుగుడు ఉంటుంది, కానీ ఆ సంగ్రామ్ సింగ్ వెళ్ళిపోటుకు మాత్రం విరుగుడు లేదు. వాడు పగబట్టాడంటే సాధించ తీర్థాడు పద్మ. నా భయానికి కారణం కూడా అదే విజయ్. కానీ మీ అన్నీకి వచ్చిన భయమేమీ లేదు పద్మ. నీ నమ్మకం నిజమైతే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరూ లేరు. బాధపడకు పద్మ, మీ అన్నయ్య శక్తిలో యుక్తిలో నాకు బాగా తెలుసు. ఆ సంగ్రామ్ సింగ్ ఎదురు అంటే ఎవరికైనా భయమే. దానికి కారణం వాడు రక్త పిపాసి. అటువంటి భయంకర వ్యక్తిని మీ అన్నయ్య ఎదిరించాడంటే మీ అన్నయ్య శక్తిలో యుక్తిలో ఆ సంగ్రామ్ సింగ్ ని మించిన వాడై ఉండాలి. నిజమే విజయ్, మా అన్నయ్యకు ప్రమాదాలతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పెద్ద పెద్ద బందిపోటులను బంధించి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంటాడు. మీ అన్నయ్య శక్తియుక్తులు తెలిసి కూడా భయపడుతున్నావా? చూడు విజయ్, మా అన్నయ్య శక్తి గురించి నాకు ఎంత తెలిసినా అపజయం మన వెంట రాదని నమ్మకం లేదుగా. కేవలం నీ భయం మాత్రమే. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పకుండా వెళ్ళేవాడే కాదు, కానీ ఇప్పుడు అసలు చెప్పకుండానే వెళ్ళాడు. ఏదో అత్యవసర పని మీద వెళ్ళుంటాడు. మీ అన్ని ఇన్స్పెక్టర్ కదా. మీరు ఎంతగా చెప్తున్నా నా మనసు ఎందుకో భయానికి గురవుతుంది. పిలుపుదాను పద్మ. పద్మ లేదు, ఒక్కసారి నవ్వు. నవ్వమంటే